హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. ఇవేంటంటే రొయ్యలతో ఇలా మనం స్టార్టర్స్లా తింటూ ఉంటాం కదా రెస్టారెంట్స్లో, సేమ్ అలానే ఇంట్లో ఒక్కసారి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా. నేను లాస్ట్ టైం ఒకసారి రొయ్యలు తెచ్చినప్పుడు కొద్దిగా తీసుకున్నాను. ఒక పావు కేజీ అంత రొయ్యల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకున్నాను. ఇంకా తగినంత అల్లం పేస్టు ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను చిన్న స్పూన్తోనే. ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ సరిపోతుంది. పావు స్పూన్ అంత పసుపు, పావు స్పూన్ అంత కారం, ఎక్కువగా అవసరం లేదు. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక అరగంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అరగంట తర్వాత తీసేసుకొని ఇలా ఉన్నాయి టెక్స్చరు. ఈ టైంలో నా దగ్గర మైదా పిండి కార్న్ఫ్లోర్ అయిపోయాయి ప్రస్తుతానికి. నా దగ్గర బియ్యం పిండి శనగపిండి ఉన్నాయి. వీటితో అయినా ఇలా ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై. ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటిని ఆయిల్ హీట్కి పెట్టేసాను. ఆల్రెడీ హీట్కి పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఎందుకంటే రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది మనకి లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ పీల్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్న తర్వాత ఇవి వేసేసుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. వేసిన వెంటనే కదపకండి ఎప్పుడైనా సరే. వాటికి మనం కోట్ చేసిన ఆ పిండి మనకి ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వేసిన ఒక 2 to 3 minutes అలా వదిలేసి ఇదిగోండి రెండు వైపులా కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసేసుకొని ఆయిల్ 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ వేసుకొని ఒక్క క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా అవి బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత దానిలో నేను ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గానే వేసాను నువ్వుల్ని. ఈ టైంలో ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసేసుకొని చిల్లీ సాసు 1 స్పూను, టొమాటో సాస్ కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా ఉప్పు కారం ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కాబట్టి. ఓకేనా. ఇంకా క్యాప్సికమ్కి అది కూడా అవసరం లేదు. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోండి. ఇవి రెడీ అయిపోతాయి. క్యాప్సికమ్ ఎక్కువసేపు ఏం కుక్ అవ్వదు కాబట్టి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేయడమే, బాగుంటుంది.